నమస్తే, వెల్కమ్ టు సేసీ టీవీ. నేను మీ మధు. బ్రేకింగ్ న్యూస్. రంగారెడ్డి జిల్లా మీర్పేట్ జిల్లెలగూడలో జరిగిన దారుణ హత్యపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఈ కేసులో పోలీసుల విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. మరో మహిళతో ఉన్న వివాహేతర సంబంధమే ఈ హత్యకు దారి తీసినట్లు గురుమూర్తి నుంచి పోలీసులు వివరాలు రాబట్టారు. పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేసిన గురుమూర్తి ఓ క్రైమ్ థ్రిల్లర్ సినిమా తరహాలో మృతదేహాన్ని మాయం చేసి తప్పించుకోవాలని చూసినట్టు పోలీసులు నిర్ధారించారు. గురుమూర్తిని నేడు కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. ఇక ఇప్పటికే 2 సార్లు సి రీకన్స్ట్రక్షన్ చేసిన పోలీసులు కస్టడీలోకి తీసుకున్న తర్వాత మరోసారి సి రీకన్స్ట్రక్షన్ చేయనున్నారు. అయితే ఈ కేసులో కీలకమైన ఆధారాలను దర్యాప్తు అధికారులు సేకరించారు. సుమారు 3 గంటల పాటు గురుమూర్తి ఇంట్లో క్లూస్ టీమ్ శోధన నిర్వహించింది. అలాగే సీసీ ఫుటేజ్, ఫోన్ సిగ్నల్ ఆధారంగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ హత్య కేసులో గురుమూర్తి 2 పిల్లల స్టేట్మెంట్లను కూడా పోలీసులు రికార్డ్ చేశారు. పిల్లల స్టేట్మెంట్ లో కూడా విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తుంది. తమ తల్లి కనిపించకపోయిన తర్వాత ఇంట్లో చెడు వాసన వచ్చినట్లు పిల్లలు తెలిపారు. అలాగే కుటుంబ సభ్యులను కూడా పోలీసులు విచారిస్తున్నారు. గురుమూర్తి ప్రవర్తనలో ఏమైనా మార్పులు కనిపించాయా అని బంధువులను, మిత్రులను ఆరా తీశారు పోలీసులు. అంతేకాకుండా ఇక నిందితుడు చెప్పిన విషయాలపైనే ఆధారపడకుండా పోలీసులు వేర్వేరు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు నిందితుడి ఫోన్ పరిశీలించినప్పుడు మరో మహిళ ఫోటోలు ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం కంచన్బాగ్ డిఆర్డీఏలో కాంట్రాక్ట్ భద్రతా సిబ్బందిగా పనిచేస్తున్న గురుమూర్తి కొన్నాళ్లుగా తన సమీప బంధువైన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు తెలుస్తుంది. ఈ విషయం భార్యకు తెలిసి పలుమార్లు గొడవలు జరిగినట్టు కూడా సమాచారం. ఈ క్రమంలోనే భార్య అడ్డు తొలగించుకోవాలనే క్రమంలోనే ఆమెను హత్య చేసేందుకు ప్లాన్ వేశారని భావిస్తున్నారు పోలీసులు. ఇందులో భాగంగా మృతదేహాన్ని టాయిలెట్ లోకి తీసుకువెళ్లి ముక్కలుగా నరికాడు ఆయన. అంతేకాకుండా బకెట్ నీళ్లతో మరియు హీటర్ తో వేడి చేసి ముక్కలు చేశారు. ఆ ముక్కలు మెత్తగా మారాక మాంసాన్ని ఎముకల నుంచి విడదీసి మరో బకెట్ లో వేసి రోకలతో దంచి మొత్తగా చేశాడు. ఎముకల్ని ముక్కలుగా చేసి అంతా సంచులో నింపి సమీపంలోని చెరువులో వేశాడు. హత్య తర్వాత దాదాపు 2 రోజులు నిద్ర లేకుండా ఇదంతా చేసినట్టు నిందితుడు పోలీసులకు చెప్పినట్టు తెలుస్తుంది. మృతదేహాన్ని మాయం చేసిన తర్వాత గదిని వేడి నీళ్లతో శుభ్రం చేశాడు. బుధ, గురువారాల్లో నిందితుడి నివాసాన్ని పరిశీలించిన క్లోజ్ టీమ్, ఫోరెన్సిక్ బృందాలు నీళ్ల బకెట్, వాటర్ హీటర్ తో పాటు ఇంట్లో కొన్ని కీలక ఆనవాళ్లు సేకరించారు. వీటిని పరీక్షల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. బకెట్ లో వేసి శరీరం ముక్కలను ఉడికించినట్లు కొన్ని ఆధారాలు లభ్యమయ్యాయి. అయితే మృతదేహాన్ని చెరువులో విసిరేసినట్టు చెబుతున్నా అక్కడ ఇంకా ఆధారాలైతే లభించలేదు. శరీరం ఆనవాళ్లు లభ్యమైతే వెంకట మాధవి పిల్లల DNA తో పోల్చే అవకాశం ఉంది. ఈ కేసులో క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక కీలకం కానుంది.